మా అమ్మమ్మ ఈ రాయి గురించిన కథలు చెప్పేది. పిడుగులు 5-6 సార్లు పడిన చోటే మళ్ళీ మళ్ళీ పడుతుండేవాళ్ళు. ఇది ఎలిఫెంట్ రాక్. మా చిన్నతనంలో మేము పైకి వెళ్తూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు గాలి ఎంతో ఉధృతంగా ఉండేది. ఆ గాలి నుండి మమ్మల్ని కాపాడుకునేందుకు మేము తరచూ నేలపైన పడుకునేవాళ్ళం. మీరు జోక్ చేస్తున్నారా? మీరు కారుని అంత పైకి తీసుకెళ్ళబోతున్నారా? అదొక హైకింగ్ ట్రైల్. దాని మీద ఒక కారు ఎలా వెళ్ళగలదు? That's not a trail. అదొక రా అన్ఫర్గివింగ్ రాక్ ఫేస్. ఒకసారి జారితే మీరు వెనక్కి పడ్డం శూన్యంలోకే. అందుకనే ఎవరూ దీన్ని ఇంతకు ముందు చేయలేదు. ఏ కారు ఈ సాహసానికి ఒడిగట్టలేదు ఇప్పటి వరకు. ఇట్స్ ఇంపాసిబుల్. అవి రెండు వైపులా ఉన్న నిలువైన గోడలు. ఎవరైనా అందులో పడితే గనక అతను మళ్ళీ దొరకడం. మీరు ఏ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆ పైనుంచి పడితే గనక తప్పకుండా చావుకి దారి తీస్తుంది. శబ్దాన్ని డిలీట్ చేయండి, గ్రావిటీని డిలీట్ చేయండి, మార్గాన్ని డిలీట్ చేయండి. ఇది harrier.ev. ఇక్కడ మేము రోడ్డుని అనుసరించము, మేము దాన్ని డిలీట్ చేస్తాము. harrier.ev. డిలీట్ ఇంపాసిబుల్.